మీడియా ద్వారా మేము ఈరోజు తెలియజేయడం ఏమిటంటే, నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. నాకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఏంటి మంది జమ్మగుడీరు ఏం సంగతి అని వచ్చేసరికి మా యొక్క ఇండ్లు పోతున్నాయి అనే విషయం తెలిసింది. 100 ఫీట్ల రోడ్ వస్తుందన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఇక్కడ మన బాబు శ్రీనివాస్ మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 100 ఫీట్ల రోడ్డుకి నోటీసులు లేవు. ప్రభుత్వం ద్వారా నోటీసులు రావాలి, లేదా మన కమిషనర్ ద్వారా నోటీసు రావాలి. నోటీసులు వచ్చిన తర్వాత దానిపైన చర్చ ఉంటుంది. చర్చ తర్వాత ఏదైనా నిర్ణయం ఉంటుంది. ఈ నిర్ణయం లేదు, చర్చ లేదు, ఏది లేదు. నాకు మాత్రం ఇప్పుడే అందిన ఈ విషయంని నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకెవరు కూడా తట్టుకోరు. ఎందుకంటే మా పూర్వీకులు, మా మామగారు ఇక్కడ నివాసం చేసింది. మాకు ఇచ్చినటువంటి మేమే కాదు ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి ఒక ప్లేస్ పోతే, ఆ ఉన్న ప్లేస్ పోయినాక మేము ఎక్కడ ఉండాలి? మాకు వ్యవసాయ భూములు లేవు, మాకు ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి ఆదాయాలు లేవు. మాకున్నటువంటి ఆ ఇళ్లలో ఉండి నివాసం చేసుకుంటూ ఏదో రోజు కూలి చేసుకుంటూ జీవనం చేస్తున్నాం. అలాంటిది ఇది పోయిందనుకో, నాకు 3 కొడుకులు, రేపు పొద్దున అది పోతే మా ఇంట్లో మాకేదైనా జరిగిందనుకో ఎవరు వస్తారు? ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది? అందుకే ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నా అంటే, మీ ద్వారా మీడియా ద్వారా ఏంటంటే, ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి, తద్వారా చర్చ ఉండాలి, చర్చ ద్వారా మాతో చర్చించాలి, తద్వారా అన్నీ అయిన తర్వాత అప్పుడు దానిపైన నిర్ణయం ఉండాలి. ఏ నిర్ణయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ లబ్ధిదారులు ఎవరో వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకున్నారు కాబట్టి ఇది పొరపాటు. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని మేము ఒప్పుకోవడం లేదు. మాకు న్యాయం జరిగిన తర్వాతనే మాట్లాడతాము. ఎవరు వచ్చినా ఇక్కడ ఏది చేసినా మేము మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. ఈ ద్వారా ఇప్పుడు మా బాబు అన్నట్టు ఇక్కడ మాకు న్యాయం జరగకుంటే వెళ్ళి హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఈ రోడ్డు ఏదైతే 100 ఫీట్లు చేస్తామని చెప్పేసి ఈ రోజున మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓపెన్ చేశారో, దానికి ఇంతవరకు టెండర్ కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇంటిమేషన్ కూడా లేదు. కనీసం మార్కింగ్ కూడా చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ఇండ్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన మానాన కూడా పోలేదు. అటావిటీగా రాజకీయం లబ్ధి గురించే ఈ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి నిరంజన్ రెడ్డి గారు, ఆయన పేడ అయిపోతుందని చెప్పేసి అటావిటీగా ఈ రోడ్డు సాక్ష్యం చేయించి స్టోన్ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర 25 కోట్ల రూపాయలను సాక్ష్యం చేయించి నేను 4 వే వేస్తా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ 4 వే ఎవరికి అవసరమో ఆల్రెడీ టీసీఎస్ నుంచి అక్కడ వాళ్ళు 120 ఫీట్లతోటి భారీ ఎత్తున టీసీసీ వాళ్ళు రోడ్డు చేస్తారు. వాళ్ళు అక్కడ అవసరం లేదు, అక్కడ నుంచి అక్కడ ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఈ ఊరు ఏదైతే చిన్న ఊరు ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంది. ఇక్కడ 100 ఫీట్లు వేయవలసిన అవసరమే లేదు. దీన్ని 100 ఫీట్లు వేస్తామంటున్నారు. ఇక్కడ 100 ఫీట్లు వేస్తే 40 గజాలు 50 గజాలలో నివసించేటటువంటి పూర్తిగా మేము ఇల్లు కోల్పోతాం. మరి మా పరిస్థితి ఏంటి? ఆర్థికంగా మాకు ప్లాట్లు లేవు, భూములు లేవు, ఇతర ఆస్తులు లేవు. మాకు ఉన్నదల్లా 50-60 ఈ గజాల ఇళ్ళే. ఇవి కూడా గుంజుకొని మమ్మల్ని రోడ్డు మీద వేసి మా పిల్లలు మరి ఎక్కడికి పోవాలి? మరి కనీసమైన మేము ఈ తీసేసుకుంటున్నాం మేము అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వకుండా, మరి నష్టపరిహారం కూడా కట్టియకుండా, మరి ఇక్కడ ఐడెంటిఫై చేయకుండా, ఏది చేయకుండా ఇష్టాసారంగా ఈ రోడ్డును ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మంత్రివర్యులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్జెక్టు మరి తెలుసో లేదో నాకైతే తెలియదు పెద్దలకు, కానీ ఇక్కడికించి ఒకవేళ రోడ్డు పెద్దగా చేస్తున్నాము, ఈ రోడ్డు పెద్దగా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడతారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు. కానీ ప్రజలు నష్టపోతారు, ప్రజా కుటుంబాలు అన్నీ కూడా నష్టపోతాయి. వాళ్ళు మనకి ఆర్థికంగా ఆదుకోవాలని మాత్రం అయితే ఆయన దృష్టికి రాలేదు. మరి ఏ రకంగా పెద్దలు కూడా మాట్లాడుతున్నారో, మరి తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో మాకైతే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారికి కూడా మేము మొన్న ప్రజాపాలన మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆయన స్థానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నట్టు రోడ్డు మీకు అప్లికేషన్ చేస్తూ ఉన్నారో, మీకు అక్కర లేకపోతే ఊరు అవతల నుండి వేస్తామని చెప్పడము మాట ఇవ్వడం కూడా జరిగింది. కనుక మాకు ఇక్కడ రోడ్డు అవసరం లేదు. ఎక్కడైతే ఇక్కడ రామచంద్రయ్య టాచ్ నుంచి ఇక్కడ ఏదైతే ఊరు చివర ఉందో ఆ ఊరు చివరి దాకా మాకు రోడే అవసరం లేదు. అందుకొరకే ఊరు అవతల నుంచి 200 గజాలు తీసుకుంటారా, 400 గజాలు తీసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ మాత్రం పుర నివాసం కొన్ని ఏళ్ల సంధి నమ్ముకొని ఈ 60 ఇండ్లు ఈ 40 గజాలల్లో 60 గజాలల్లో నివసించినటువంటి మేము ఇంకో ఆప్షన్ మాకు లేదు. ఆల్టర్నేటివ్గా మాకు ఇంకో జాగాలు కూడా లేవు. మరి మా ఐడెంటిఫై చేసి జాగాలన్నిటి కూడా ఎక్కడ దాకా పోతున్నాయో దాన్ని మొత్తం చూసి మాకు ఏం చేస్తారు, మీరు ఎక్కడ పునర్నివాసం కలిగిస్తారో అని చెప్పిన తర్వాత కదా మీరు చేసి టెండర్ లేదు, ఎలాంటి దీనికి పర్మిషన్ లేదు, ఎక్కడ న్యాయమో మాకు అర్థం కావట్లేదు. నోటీసులు ఇంతవరకు మా దృష్టికి నోటీసులు ఇవ్వలేదు, కనీసం మార్కింగ్ కూడా చేయలేదు.
అసలు మేము అడుగుతూనే ఉన్నాం. కానీ మొన్న ప్రజాపాలన కూడా ఎమ్మెల్యే గారిని అదే అడిగినాం. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్, మాకు నోటీసులు ఇవ్వడం కూడా జరగలేదు, మాకు కనీసం మార్కింగ్ కూడా చేయలేదు. మీరు 100 ఫీట్లు రోడ్డు చేస్తూ అంటున్నారు, ఈ 100 ఫీట్లు ఎవరి గురించి చేస్తూ ఉన్నారు, ఎవరి లబ్ధి గురించి చేస్తూ ఉన్నారని కూడా మేము ఎమ్మెల్యే గారు అడగడం కూడా జరిగింది. ప్రజలమండి, మాకు ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ నుండి మాకు అందిన ఆధార్ ఏది లేదు. మాకున్నాయి ఖాళీ 40 గజాల ఇండ్లు ఈ రోడ్డుకున్నాయి. ఇప్పుడు అది కూడా తీసుకొని మాకు రోడ్డు పాలు చేసి మమ్మల్ని రోడ్డులో పడేటట్టు చేసుకొని పెద్ద రోడ్డు వేస్తాము, 100 ఫీట్స్ చేస్తాము అనేసి అంటున్నారు. 100 ఫీట్స్ అసలు మాకు అవసరమే లేదు ఈ రోడ్డుకి. 100 ఫీట్స్ దేని గురించి చేస్తారో ఆల్రెడీ TCS నుండి 100 ఫీట్స్ 150 ఫీట్స్ పడుతుందంట. ఇక్కడ సైడ్ మాకు అవసరం లేదు, కానీ మళ్ళీ ఇక్కడ చేస్తాము అనేసి అంటున్నారు. పోనీ మాకు ఆధార్ ఏదైనా చూపిస్తారా అంటే చూపిస్తాము అన్న మాట మాట్లాడట్లేదు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, ఆయన మీటింగ్లో విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి లబ్ధి పొందుతారు, ఆల్రెడీ ఊరు డెవలప్ అవుతుంది అనేసి చెప్తున్నారు తప్ప మేము నష్టపోతున్నాము అన్నది మా గురించి అసలు ఒక్కరు మాట్లాడట్లేదు. మాకు ఈ రోడ్డు అవసరం లేదు, మాకు ఈ రోడ్డు గురించి మా దగ్గర అసలు ఎత్తొద్దు, మా దగ్గరకు ఎవరు రావద్దు. కనీసం రోడ్డు వేస్తున్నామని ఇప్పటివరకు మాకు ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు లేరు, కానీ ఈ రోజు అయితే ఓపెనింగ్ చేసిరు. అది మరి పెద్ద మనుషులకు తెలియాలి, వాళ్ళ కార్యకర్తలకు తెలియాలి. మాకు రాజకీయం గురించి కానీ పొలిటికల్ గురించి కానీ వేరే పార్టీల గురించి కానీ మాకు అవసరం లేదు. ఏమన్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టినందుకు వీళ్ళు గొడవ చేసి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. మాకు ఎవ్వరూ చెప్పట్లేదు, మేము ఎవ్వరు త్రూగా మాట్లాడట్లేదు. మేము నష్టపోతున్నాం కనుక మా నష్టం గురించే మేము మాట్లాడుతున్నాం. మాకు ఈ రోడ్డు అవసరం లేదు.